ఫర్ ఎగ్జాంపుల్ కూతురు పెళ్ళుంది 2 years లోనో 3 years లోనో చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఆ డబ్బుని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టారనుకోండి, పెళ్లి టైంకి మార్కెట్ బాగానే ఉంటే ఓకే. మనం కనుక ఏ బ్యాంక్ లో అయినా కావచ్చు 5 lakhs కంటే తక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తే అది 100% సేఫ్. 1 year, 2 years, 3 years, 4 years కి ఇలా మీ డబ్బుని షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈసెల్, ఐసిఆర్ఏ, కేర్, సిఆర్ఈ మార్కెట్ లో ఏ కార్పొరేట్ కంపెనీ మంచిగా ఉందో రేటింగ్ ఇస్తారు. దీనికంటే తక్కువ రేటింగ్ ఉంటే వద్దు. ఈ వీడియో టాపిక్ డబ్బు సేఫ్ గా ఉండాలి, ఎక్కువ వడ్డీ రావాలి. నాకు ఇంకా ఎక్కువ వడ్డీ రావాలనుకున్నట్లయితే ఈ బ్యాంక్ లోనే ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంక్ ఉంది. ఒకవేళ షార్ట్ టర్మ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years పాటు నా డబ్బుని పెట్టి వదిలేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా పెళ్లి ఒక 2-3 years లో జరుగుద్ది అని చెప్పి నాకు సెన్స్ వచ్చిన వెంటనే నేను బంగారం బిస్కెట్స్ కొన్నా. కానీ ఇక్కడ మనం అప్పుని ఎవరికి ఇస్తున్నామంటే ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వం మనకి ఏమిస్తుంది? బాండ్ ఇస్తుంది. ఈ గవర్నమెంట్ బాండ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా మా వైఫ్ కి ఒక బ్యాంగిల్ కొన్నా, 3 lakhs ఖర్చు అయింది. సో దాని మీద VA అనగా వాల్యూ ఎడిషన్ ఎంత వేసాడు అనుకుంటున్నారు? 22% వేసాడు. అంటే మేకింగ్ ఛార్జెస్ అనమాట. హలో ఆల్, మీరు ఒకవేళ 1 year, 2 years, 3 years, 4 years కి ఇలా మీ డబ్బుని షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు సేఫ్ గా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి, ఇలాంటి వాటి గురించి పూర్తి వివరాలు ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో జాయిన్ అవుతున్నారు ఫినాన్స్ ఎక్స్పర్ట్ కౌశిక్ గారు. హాయ్ కౌశిక్ గారు, ఎలా ఉన్నారు? ఎస్, బాగున్నానండి, థ్యాంక్ యూ. అయితే ఇందాక నేను అడిగినట్లు షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరిచ్చే సలహాలు ఏంటి? సో మీరు మెన్షన్ చేశారు 1 to 4 years tenure, అంటే తక్కువ టైం ఉంది అండ్ సేఫ్ గా ఉండాలి అండ్ ఎక్కువ రిటర్న్స్ రావాలని చెప్పి అడిగారు. కాబట్టి కొన్ని స్కీమ్స్ ని, కొన్ని ప్లాన్స్ ని ఈ వీడియోలో నేనైతే చెప్తా. సో చాలా మంది ఏం చేస్తారంటే బ్లైండ్ గా స్టాక్ మార్కెట్ లోని, మ్యూచువల్ ఫండ్స్ లోని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అది తప్పు. ఎందుకంటే టైం ఇక్కడ 1 to 4 years మాత్రమే ఉంది. చాలా మంది షార్ట్ టర్మ్ కి ఎందుకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ కూతురు పెళ్ళుంది, ఒక 2 years లోనో 3 years లోనో చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఆ డబ్బుని తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టారనుకోండి, పెళ్లి టైంకి మార్కెట్ బాగానే ఉంటే ఓకే, లాభాలు వస్తాయి. ఒకవేళ మార్కెట్ బాగాలేదనుకోండి, లాసెస్కి మనమైతే విత్డ్రా చేయాలి. సో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏం లాభం? అండ్ చాలా మంది కార్ కొనుక్కుందామనో లేకపోతే ఒక 3-4 years లో ఇల్లు కొనుక్కుందామనో డౌన్ పేమెంట్ కోసం డబ్బును దాచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టమని నేనైతే చెప్పాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు కనుక మీ డబ్బుని స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే మినిమం 10 years మీరు కనుక పెట్టి అలా వదిలేస్తే మంచి రిటర్న్స్ కనిపిస్తాయి. లేకపోతే చెప్పలేం, డిపెండ్స్ అపాన్ మార్కెట్ కదా. సో ఈ వీడియోలో నేను చెప్పబోయేవి మార్కెట్ తో సంబంధం లేదు, 100% సేఫ్ అనమాట. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్స్. చాలా మంది మన ఇండియాలో FD చేస్తుంటారు వాళ్ళ డబ్బుని, ఎందుకంటే ఇది సేఫ్. సో ఎంతవరకు సేఫ్? మనం కనుక ఏ బ్యాంక్ లో అయినా కావచ్చు 5 lakhs కంటే తక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తే అది 100% సేఫ్. ఎందుకంటే ఒకవేళ ఆ బ్యాంకు దివాలా తీసిందనుకో, RBI మన డబ్బుకి 5 lakhs వరకు ఇన్సూరెన్స్ ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు XYZ అనే బ్యాంక్ లో 10 lakhs పెట్టేశావు, ఆ బ్యాంకు దివాలా తీసిందనుకో RBI ఇన్సూరెన్స్ 5 lakhs వరకు మాత్రమే వస్తుంది. రిమైనింగ్ డబ్బు డిపెండ్స్ అపాన్ బ్యాంకు. ఒకవేళ అది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనుకో, మేబీ రాకపోవచ్చు. సో నన్ను అడిగినట్లయితే 5 lakhs కంటే తక్కువ డబ్బుని ఏదైనా బ్యాంకులో FD చేస్తే 100% సేఫ్. వాళ్ళు ఎంతైతే ఆఫర్ చేస్తారో వడ్డీ, అంత వడ్డీ మనకైతే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో కావచ్చు అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో కావచ్చు, వడ్డీ ప్రెసెంట్ ఎంత ఉందంటే 4% నుండి 7.3% వరకు ఉంది. కావాలంటే చేసుకోవచ్చు. లేదండి నాకు ఇంకా ఎక్కువ వడ్డీ రావాలనుకున్నట్లయితే ఈ బ్యాంకులోనే ఇంకొక టైప్ ఆఫ్ బ్యాంక్ ఉంది, అదే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ లో వడ్డీ చూసుకున్నట్లయితే 8.4% ఉంది. అండ్ స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఉంది. ఈ బ్యాంక్ లో వడ్డీ 8.25 ఉంది. అండ్ శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ లో 8.1. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది. ఈ బ్యాంక్ లో 8.15. ఒకవేళ షార్ట్ టర్మ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 years పాటు నా డబ్బుని పెట్టి వదిలేస్తా, 3 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ కావాలనుకున్నట్లయితే ఈ బ్యాంకుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వడ్డీ బాగుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 5 lakhs కంటే తక్కువే ఇన్వెస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఉన్నాయండి, పాప పెళ్లి కోసం దాచారు. సో 5 lakhs లేకపోతే 4 lakhs రిమైనింగ్ డబ్బు ఇంకొక బ్యాంకులో అలా ప్లాన్ చేసుకుంటే మంచిది. సో ఫస్ట్ వన్ నేను చెప్పేది, మీ డబ్బు షార్ట్ టర్మ్కి సేఫ్గా ఉండి ఎక్కువ వడ్డీ కావాలంటే ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో మీరైతే FD చేసుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, ఇందాక మీరు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి అన్నారు. సో ఇందాక 4 పేర్లు కూడా చెప్పారు, స్లైస్ అని ఇంకా పేర్లు చెప్పారు. అయితే ఒకవేళ మేము ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకటేసారి 10 lakhs కాకుండా 2 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లో 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఒకవేళ దివాలా లాంటి పరిస్థితి, అంటే 2 బ్యాంకులు దివాలా తీస్తేనా?
2 బ్యాంకుల్లోనే కవర్ అవుతుంది ఇన్సూరెన్స్. ఓకే. ఈ బ్యాంక్ లో XYZ అనే బ్యాంక్ లో 5 lakhs వస్తుంది, ఇంకొక బ్యాంక్ లో 5 lakhs. ఫైన్. అందుకని చెప్పా ఒకే బ్యాంక్ లో పెట్టకుండా 2-3 బ్యాంకులో డివైడ్ చేసి పెట్టుకుంటే 3 దివాలా తీసినా కూడా 5 lakhs వరకు డబ్బు మనకైతే వస్తుంది. సో మొత్తం మీద ఒకటే బ్యాంక్ లో, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మనం పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్ చేసినా పర్లేదు, ఎంతైనా 100% సేఫ్ అని మీరు మెన్షన్ చేశారు కదా స్టార్టింగ్ లో, 100% సేఫ్గా ఉండాలని చెప్పారు కదా, అందుకని చెప్పి జస్ట్ చెప్తున్నా కౌజన్ అంతే. ఓకే. మామూలుగా అయితే సేఫ్ గానే ఉంటుంది, ఎందుకైనా మంచిది. లేదు నా డబ్బుకి 100% సెక్యూరిటీ కావాలి అనుకున్నట్లయితే 5 lakhs కంటే తక్కువ చేసుకోండి. ఓకే. ఇంకా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే గోల్డ్, సిల్వర్. సో ఒక 4 years పాటు నా డబ్బు నాకు అవసరం లేదు, 4 years తర్వాత నా డబ్బు నాకు కావాలి, 4 years పాటు నేను సేఫ్ అయిన ప్లేస్ లో పెట్టుకుంటా అనుకున్నట్లయితే గోల్డ్ కొనుక్కోండి, సిల్వర్ కొనుక్కోండి. ఎందుకంటే 1 year బ్యాక్, ఈ రోజు August 6th కదా, 1 year బ్యాక్ August 6th 2024 లో గోల్డ్ ధర ఎంత ఉంది? 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 79,000, కానీ ఇప్పుడు 93,700. అంటే 1 year లో 18.61% రిటర్న్ ఇచ్చింది గోల్డ్. అంటే ఫ్యూచర్ లో కూడా ఇంతే ఇస్తుందని నేనైతే చెప్పను. కానీ మన దేశంలో బంగారం ధర చూసుకున్నట్లయితే తగ్గడం వస్తే 100, 200, 300 ఇలా తగ్గుద్ది, పెరగడం వస్తే 1000, 2000, 3000 ఇలా పెరుగుద్ది. అసలు లెక్కేసుకోండి 3 years బ్యాక్ గోల్డ్ ధర ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. సో ఫ్యూచర్లో కూడా పెరగడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సో చాలా మంది పాప పెళ్లి కోసమని, లేకపోతే వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసమని, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నా పెళ్ళి ఒక 2-3 yearsలో జరుగుద్ది అని చెప్పి నాకు సెన్స్ వచ్చిన వెంటనే నేను బంగారం బిస్కెట్స్ కొన్నా. ఓకే. సో పెళ్లి టైంలో మా ఆవిడికి వడ్డానం చేయించాం. వడ్డానం ఏంటి? ఆ గోల్డ్ బిస్కెట్సే. నాకు చాలా డబ్బు సేవ్ అయింది. నేను కనుక అలా ముందుగా ప్లాన్ చేసుకోకుండా ఉన్నట్లయితే నాకు అప్పటికప్పుడు కొనుక్కోవాల్సి వచ్చేది ఎక్కువ ధరకి. సో ముందుగానే ప్లాన్ చేసుకున్నా, ఇన్వెస్ట్మెంట్ అయిందా, రిటర్న్ వచ్చిందా, అండ్ నేను మా ఆవిడికి వడ్డానం కొనక్కర్లేకుండా ఆ గోల్డ్ని యూజ్ చేసామా, డబ్బులు సేవ్ అయినాయా. ఒకవేళ మీరు కనుక మీ పెళ్లి కోసమో, లేకపోతే మీ పాపో బాబో పెళ్లి కోసమో మీరు బంగారం కొందామనుకున్నట్లయితే సరైన ఆప్షన్. ఓకే. సో ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చిందండి. సో ఇందాక మీరు అన్నట్లు గోల్డెన్ బిస్కెట్ నేను కొని పెట్టుకున్నాను, ఆ తర్వాత పెళ్లి కోసం వాడాను అని చెప్పి అన్నారు. ఒకవేళ బిస్కెట్స్ కాకుండా జ్యువెలరీ తీసుకొని పెట్టుకుంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మేము నష్టపోతామా, ఆర్ ఏదైనా డిఫరెన్స్ ఉందా? గుడ్ క్వశ్చన్. కొందరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నా కేసు వేరు, నాకు ముందుగానే పెళ్లి ఖర్చులకి సమకూర్చుకుందాం, పెళ్లికి బంగారం కొనుక్కోవాలనే ఉద్దేశంతో అడ్వాన్స్ గా ప్లాన్ చేసి నేను కొనుక్కున్నాను బిస్కెట్. కొందరు ఏం చేస్తారంటే, ఇలా పెళ్లి ఉండదు, జస్ట్ 3 years తర్వాత ఇల్లు కొనుక్కుందాం డౌన్ పేమెంట్కి, అంటే డౌన్ పేమెంట్ కట్టుకుందాం ఈ డబ్బుని, సేవ్ చేసిన డబ్బుని, లేకపోతే కారు కొనుక్కుందాం అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కానీ బంగారం జ్యువెలరీ కొంటారు. వాళ్ళ గోల్ ఏంటి? దాన్ని ఫ్యూచర్లో అమ్మేసి ఇంటి డౌన్ పేమెంట్ కట్టడం. సో అలా మీకు కనుక అలాంటి గోల్స్ ఉన్నట్లయితే గోల్డ్ జ్యువెలరీ కొనొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మా వైఫ్కి ఒక బ్యాంగిల్ కొన్నా, 3 lakhs ఖర్చు అయింది. సో దాని మీద VA అనగా వాల్యూ ఎడిషన్ ఎంత వేసాడు అనుకుంటున్నారు? 22% వేసాడు. అంటే మేకింగ్ ఛార్జెస్ అనమాట. మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వేస్టేజ్ ఛార్జెస్ రెండు కలిపితే VA. సో బ్యాంగిల్ మీద వేస్టేజ్ ఉండదు, కానీ మోస్ట్లీ మేకింగ్ ఉంటుంది. 22% చేశాడు, ప్లస్ 3% GST అగైన్ మళ్ళీ. సో 3 lakhs అయింది కదా. ఈ 3 lakhs లో బంగారం యొక్క అసలైన వాల్యూ 2,38,774 రూపాయలు. VA వచ్చేసి 52,530 రూపాయలు. GST వచ్చేసి 8,696 రూపాయలు. ఇవి 3 కలిపితే 3 lakhs. ఒకవేళ అదే బ్యాంగిల్ని నేను కనుక ఈరోజు అమ్మాలనుకున్నట్లయితే ఏం చేస్తారు? వాళ్ళు వెయిట్ చూస్తారు అంతే. ఈరోజు బంగారం ధర ఎంత ఉందో లెక్కేసి డబ్బులు ఇస్తారు. అంతేగాని నేను వాల్యూ ఎడిషన్ కి 52,000 కట్టాను, GSTకి 8,600 కట్టాను, వెనక్కి ఇవ్వండి అంటే ఎవరు? సో అది కౌంట్ లోకి రాదు. ఇప్పుడు మీ ఎండ్ గోల్ మీ వైఫ్ కి, అంటే నేను నా ఎగ్జాంపుల్ లా చెప్తున్నాను, ఫ్యూచర్ లో మీ పెళ్ళైన తర్వాత మీ వైఫ్ కి మీరు కనుక బంగారం బ్యాంగిల్ పెట్టాలనుకుంటే ఇది కరెక్ట్ ఆప్షన్. ఓకే. లేదు పెళ్లి ఖర్చులకి నేను యూజ్ చేసుకుంటే ఈ బంగారాన్ని అమ్మి అనుకున్నట్లయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోని జ్యువెలరీ కొనొద్దు. ఎందుకంటే మనం కట్టే VA అండ్ అదేవిధంగా GST బూడిద పాలు రేపొద్దున అమ్మాలనుకున్నట్లయితే. సో అలాంటి వల్ల ఏం చేయొచ్చు? గోల్డ్ బిస్కెట్స్, కాయిన్స్ కొనుక్కోవచ్చు. ఫ్యూచర్లో మీరు కావాలంటే అమ్మేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మలబార్లో కొన్నారండి, పెళ్లి సమయం వచ్చింది, మలబార్కి వెళ్తే డబ్బులు ఇచ్చేస్తారు. బట్ ఈ గోల్డ్ కాయిన్స్లో బిస్కెట్స్లో కూడా కాస్త VA ఉంటుంది, బట్ తక్కువ ఉంటుంది, అండ్ GST ఉంటుంది. లేదండి నాకు GST వద్దు, నేను భరించను, రేపు పొద్దున్న నా గోల్ ప్యూర్ ఇన్వెస్ట్మెంటే, GST వద్దు అండ్ VA కూడా పడకూడదు అనుకున్నట్లయితే వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సౌరిన్ గోల్డ్ బాండ్స్. సౌరిన్ గోల్డ్ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో సౌరిన్ అంటే ఏంటి? గవర్నమెంట్
మన డబ్బుకి ప్రభుత్వం గ్యారంటీ, అసలు లాస్ అనేది రావడానికి ఛాన్సే లేదు. ఒకవేళ బంగారం ధర పెరుగుతుంది అనుకోండి, మన బాండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే. ప్లస్ ప్రభుత్వం మనకి 2.5% వడ్డీని కూడా ఇస్తుంది ఎక్స్ట్రాగా. ఓకే. బంగారం వాల్యూ పెరుగుతుంటే మన బాండ్ యొక్క విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్లస్ ప్రభుత్వం మనకి 2.5% వడ్డీని కూడా ఇస్తుంది అనమాట. అక్కడ మనకి బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ టెన్యూర్ చూసుకున్నట్లయితే 8 years. అదొక మైనస్. బట్ 5 years తర్వాత మన డబ్బుని తీసుకోవచ్చు, మన బాండ్ని అమ్మేసుకోవచ్చు అనమాట. అండ్ అదేవిధంగా గోల్డ్ ETF అని ఉంటుంది. ఇది కూడా సేమ్, బంగారం వాల్యూ పెరుగుతూ ఉంటే ETF వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా డిజిటల్ గోల్డ్, ఇప్పుడు అంటే మనం ఫిజికల్ గా గోల్డ్ని తీసుకోం, జస్ట్ కన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఇన్వెస్ట్ చేశారు, మీకు ఇన్ని గ్రాముల బంగారం వచ్చింది అని చెప్పి చూపిస్తుంది. సో బంగారం వాల్యూ పెరుగుతూ ఉంటే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఈ 3 items లో, ఈ 3 options లో మనకి VA ఉండదు, GST కూడా ఉండదు. అండ్ అదేవిధంగా సిల్వర్, దీన్ని చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. 1 year బ్యాక్ కేజీ సిల్వర్ ధర 91,900 రూపాయలు. కానీ ఇప్పుడు 1,26,000, అంటే దాదాపుగా 38% రిటర్న్ ని జనరేట్ చేసింది. ఇది సిల్వర్. సో సేమ్ మనం కావాలంటే సిల్వర్ కాయిన్స్, బిస్కెట్స్ కొనుక్కోవచ్చు. ఇలా నేను షార్ట్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా, నా డబ్బు సేఫ్ గా ఉండాలి అనుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ కింద గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన డబ్బు సేఫ్ గా ఉంటుంది. ఇంకా థర్డ్ వన్ చూసుకున్నట్లయితే బాండ్స్. చెప్పండి, బాండ్స్ అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గరికి వచ్చి నాకు ఒక 10 lakhs కావాలి, అప్పిస్తావా, ₹2 వడ్డీ ఇస్తానన్నా, మీరేమంటారు? రాసుకుందాం అంటారు, అగ్రిమెంట్ రాసుకుందాం అంటారు, లోన్ అగ్రిమెంట్, దాన్నే బాండ్ అంటాం. అందులో ఏముంటుంది, మీరు నాకు 10 లక్షలు ఇస్తున్నారు, ప్రూఫ్ పలానా రోజు, నేను మీకు ₹2 వడ్డీ ఇస్తారని మాటిస్తున్నా. మనం అప్పిచ్చే వాళ్ళకి తెలుస్తుంది, తీసుకునే వాళ్ళకి. సేమ్ దాన్నే బాండ్ అంటాం. కానీ ఇక్కడ మనం అప్పుని ఎవరికి ఇస్తున్నామంటే ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నాం, గవర్నమెంట్ కి. మనం అప్పుగా ప్రతి ప్రభుత్వంకి డబ్బు కావాలి. మన దగ్గర డబ్బు ఉందనుకో, మనం ప్రభుత్వానికి ఇచ్చుకుంటాం. ప్రభుత్వం మనకి ఏమిస్తుంది, బాండ్ ఇస్తుంది. ఆ బాండ్ లో క్లియర్ గా ఉంటుంది, మీరు ప్రభుత్వానికి ఇంత డబ్బు ఇస్తూ ఉన్నారు, మేము అనగా ప్రభుత్వం 7% వడ్డీని మీకైతే ఇస్తాం, టెన్యూర్ ఇంత. ఈ టెన్యూర్ కంప్లీట్ అయ్యేసరికి ఫర్ ఎగ్జాంపుల్ 4 years అనుకుందాం, ఈ 4 years తర్వాత ప్రభుత్వం అనగా నేను అసలు ప్లస్ వడ్డీ మీకు ఇస్తా అని చెప్పి ప్రభుత్వం మనకి బాండ్ ఇస్తుంది, మన డబ్బును ప్రభుత్వానికి ఇస్తాం. ఇలా ఇచ్చుకోవచ్చు మనం. సో దాన్నే గవర్నమెంట్ బాండ్స్ అంటాం. ఈ గవర్నమెంట్ బాండ్స్ లో చాలా టైప్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీ బిల్స్ అంటాం. సో మీరు కనుక జస్ట్ చాలా తక్కువ టైంకి ప్లాన్ చేసుకుంటున్నట్లయితే ట్రెజరీ బిల్స్, లేదు నేను ఒక 4-5 years కి ప్లాన్ చేసుకుంటా అంటే గవర్నమెంట్ బాండ్స్. ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట, వాటినే గవర్నమెంట్ బాండ్స్ అంటాం. సో వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే RBI రిటైల్ డైరెక్ట్ అని చెప్పి వెబ్సైట్ ఉంది, యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉండదు, వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. ఈ రోజు ఓపెన్ లో ఉంటుంది, అంటే ఒక 5 days 6 days ఓపెన్ లో ఉంటుంది, మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి బాండ్స్ ని ఓపెన్ చేస్తారు. అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తే దానికి తగ్గట్టుగా ఆ టైంలో మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ సెకండరీ మార్కెట్ లో కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మీరున్నారు, ఒక 1 year బ్యాక్ గోల్డ్ బాండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇప్పుడు మీకు డబ్బు అవసరం, మీరు ఏం చేస్తారు, దాన్ని సేల్ కి పెడతారు, మనకు చూపిస్తుంది, దాన్ని వేరే వాళ్ళు కొనుక్కోవచ్చు, కంటిన్యూ అవుతుంది అనమాట. టెన్యూర్ తర్వాత ఆల్కి వెళ్తుంది అసలు ప్లస్ వడ్డీ. ఇలా బాండ్స్ వర్క్ అవుతుంటాయి. ఈ గవర్నమెంట్ బాండ్స్ లో ఏంటంటే 100% సేఫ్ కాబట్టి వడ్డీ తక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీ బిల్స్ లో చూసుకున్నట్లయితే 3.5% నుండి 7% వరకు, డిపెండ్స్ అపాన్ టెన్యూర్. అదే విధంగా గవర్నమెంట్ బాండ్స్ లో చూసుకున్నట్లయితే 6.5 నుండి 7.3. ట్రెజరీ బిల్స్ అన్న గవర్నమెంట్ బాండ్సే, వడ్డీ ఎంత ఉంటుంది అనమాట, 7%, 7.3 మ్యాక్స్. దీనికి దానికి ఉంటుంది. లేదండి నేను బాండ్స్ లో నా డబ్బుని పెట్టుబడి పెడతా, కానీ నాకు 9%, 10, 12 ఇలా రావాలంటే ఎలా? ఇంకో ఆప్షన్ ఉంది కావాలి అనుకుంటే. ఈ బాండ్స్ లోనే రెండో ఆప్షన్ ఉంది, అదే కార్పొరేట్ బాండ్స్. అంటే కార్పొరేట్ కంపెనీస్ కి మనం డబ్బు ఇస్తాం, అక్కడేమో గవర్నమెంట్ కి, ఇక్కడేమో కార్పొరేట్ కంపెనీస్. సో ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మనకి, ఖచ్చితంగా ఇస్తుంది. ఈ కార్పొరేట్ కంపెనీస్ లో నమ్మకం ఉందా? అందుకనే రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే క్రిసిల్, ICRA, కేర్, CRE, వీళ్ళందరూ రేటింగ్ ఏజెన్సీస్ అనమాట. సో మార్కెట్ లో ఏ కార్పొరేట్ కంపెనీ మంచిగా ఉందో రేటింగ్ ఇస్తారు. అంటే AAA, వాళ్ళు కనుక AAA రేటింగ్ ఏదైనా ప్రైవేట్ కంపెనీ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చారంటే అది 100% సేఫ్, ట్రస్ట్, నమ్మొచ్చు. అండ్ అదే విధంగా AA+, AA- ఇలా రేటింగ్ ఇచ్చారనుకో గుడ్, అంటే మరీ సూపర్ కాదు, గుడ్. అండ్ అదే విధంగా A+, A- ఇచ్చారనుకో ఓకే. దీనికంటే తక్కువ రేటింగ్ ఉంటే వద్దు,
కార్పొరేట్ బాండ్స్ లో వద్దు. ఈ వీడియో టాపిక్కే డబ్బు సేఫ్ గా ఉండాలి, ఎక్కువ వడ్డీ రావాలి. అవును correct. సో సేఫ్ గా ఉండాలంటున్నాను కాబట్టి ఈ 3 రేటింగ్స్ ఉన్న బాండ్స్ లో మనం కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కార్పొరేట్ బాండ్స్ అంటే మన డబ్బుని కార్పొరేట్ కంపెనీకి ఇస్తాం, ఆ కార్పొరేట్ కంపెనీ మనకి బాండ్ ఇస్తుంది, ఆ బాండ్ లో క్లియర్ గా ఎంత వడ్డీ ఇస్తున్నాం అన్నది రాసి ఉంటుంది, టెన్యూర్ కూడా రాసి ఉంటుంది. ఆ టెన్యూర్ తర్వాత ఆ కంపెనీ మనకి డబ్బు ప్లస్ వడ్డీ ఇస్తుంది అనమాట. అండ్ దానికంటే ముందు మనం ఆ రేటింగ్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మళ్ళీ మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ సెక్యూరిటీ కవర్ కూడా చూసుకోవాలి. Okay. సెక్యూరిటీ కవర్ ఎప్పుడైనా సరే 1x ఉండాలి. అంటే XYZ అనే కార్పొరేట్ కంపెనీకి మనం అందరం ఓతేగా బాండ్స్ కొన్ని డబ్బు ఇచ్చేస్తున్నాం, ఆ డబ్బుకి ఈక్వల్ గా ఆస్తి ఆ కంపెనీ పేరు మీద ఉందా? ఎందుకంటే రేపు పొద్దున్న కంపెనీ దివాలా తీసిందనుకో, ఆస్తులమ్మి మన డబ్బు మనకి ఇస్తారు. సో ఎప్పుడైనా సరే సెక్యూరిటీ కవర్ అంటారు దాన్ని, 1x కంటే ఎక్కువ ఉండాలి. అర్థమైందా? Okay. అంటే ₹1,00,00,000 మనం అందరం ఆ కంపెనీకి ఇచ్చామనుకో, ఆ కంపెనీ దగ్గర 1,00,00,000 కంటే ఎక్కువ విలువైన ఆస్తి ఉండాలి. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో ఒకవేళ మనం గవర్నమెంట్ బాండ్స్ కొనాలి అనుకుంటే ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ అనే వెబ్సైట్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ బాండ్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటే మనం బాండ్ డైరెక్ట్ గా గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇటు సైడ్ ఏమో కార్పొరేట్ బాండ్ సైడ్, సో ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా పోర్టల్ కానీ స్పెసిఫిక్ గా ఉందా? ఒకవేళ నాలాంటి వాళ్ళు ఆ బాండ్ ప్రెసెంట్ ఒక యాప్ వచ్చిందనమాట, వింట్ వెల్త్. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం చూసుకోవచ్చు, చాలా కార్పొరేట్ బాండ్స్ అందులో లిస్ట్ అయి ఉంటాయి. మనం డైరెక్ట్ గా క్లిక్ చేసి ఓపెన్ చేసి చూసుకొని ఏదైతే బాగుందో దాంట్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కేవైసీ ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకొని. ఇది 100% సేఫ్ అంటే యాప్, ఎందుకంటే ఇది సెబీ రెగ్యులేటెడ్ యాప్, సెబీతో రిజిస్టర్ అయి ఉన్న యాప్. సో దీన్ని మనం ట్రస్ట్ చేయొచ్చు. మీకు కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ ఓపెన్ చేసి మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఇదిగో ఇది యాప్ వింట్ వెల్త్. క్లిక్ చేశాను. ఓకే, ఇది సెబీ రిజిస్టర్డ్, సో రెగ్యులేటర్ సెబీ అనమాట. సో పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఇదిగో ఓపెన్ అయింది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం కంపేర్ చేసుకోవచ్చు, ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ గా నీకు ఎక్కువ రిటర్న్స్ కావాలి, కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు, కార్పొరేట్ కంపెనీస్ కి నీ డబ్బు ఇద్దాం అనుకుంటున్నావు, ఎక్కువ రిటర్న్స్ కావాలనుకో ఇక్కడ చూడు హై రిటర్న్స్. క్లిక్ చేస్తే ఏ బాండ్స్ అయితే, ఏ కార్పొరేట్ కంపెనీస్ అయితే ఎక్కువ రిటర్న్ ఆఫర్ చేస్తున్నాయో అవన్నీ ఫస్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వింట్, ఈ కంపెనీయే, ఈ కార్పొరేట్ కంపెనీయే ఈ యాప్ ద్వారా డబ్బులు తీసుకుంటూ ఉంది, సో బాండ్స్ ఇస్తుంది. బాండ్స్ తీసుకోవచ్చు. సో వీళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నారు? 12%, విచ్ ఇస్ గుడ్. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడిన అన్ని స్కీమ్స్ 12% ఏది ఆఫర్ చేయట్లా. స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇస్తాయి లాంగ్ టర్మ్ లో, షార్ట్ టర్మ్ కి ఇదే ఎక్కువ ఆఫర్ చేస్తుంది ఈ కార్పొరేట్ బాండ్. సో మనం కావాలంటే క్లిక్ చేసి డైరెక్ట్ గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ముతూట్ క్యాపిటల్ 11.5%. ఇక్కడ టెన్యూర్ ఉంటుంది, మళ్ళీ చూసుకోవచ్చు మనం 3 to 15 months. మనం మాట్లాడుకున్నాం, మీరు మెన్షన్ చేశారు స్టార్టింగ్ లో షార్ట్ టర్మ్ అని చెప్పి. సో ఈ షార్ట్ టర్మ్ కి మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, 3 to 15 months. మనం కావాలంటే 15 months కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లిక్ చేస్తున్నా ముతూట్ క్యాపిటల్ మీద. ఏం చూసుకోవాలని చెప్పా? రేటింగ్ చూసుకోవాలి. ఎంత ఉంది? A+ అంటే గుడ్, మంచి కంపెనీ. రేటింగ్ ఉంది మంచిగా, అండ్ రిటర్న్ కూడా ఎక్కువ ఉంది 11.5%, విచ్ ఇస్ గుడ్. అండ్ దాంతో పాటు ఇంకోటి చెప్పా, ఏంటి? సెక్యూరిటీ కవర్. 1x కంటే ఎక్కువ ఉండాలని చెప్పా. ఎంత ఉంది? 1.15. అంటే మనమందరం ₹1,00,00,000 పెట్టుబడి పెడుతున్నట్లయితే ఆ కంపెనీ వద్ద 1,15,00,000 విలువైన ఆస్తి ఉంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉంది, ఓకే నమ్మొచ్చు. ఇలా అంతా చెక్ చేసుకొని కావాలంటే మన డబ్బుని ఈ కార్పొరేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బాండ్ మనకి మెయిల్ వస్తుంది అనమాట. గుడ్, ఓకే. సో ఇక్కడ 15 months మనం చూస్ చేసుకున్నాం అనుకో, 15 months తర్వాత అసలు ప్లస్ వడ్డీ ఇచ్చేస్తారు. మిడిల్లో కావాలంటే ఇదే యాప్ ద్వారా మనం కావాలంటే అమ్మేసుకోవచ్చు మన బాండ్స్. అండ్ నెక్స్ట్ బ్యాక్ వస్తున్నా, ఇక్కడ హై రేటెడ్ క్లిక్ చేశాను. సో ఏ కంపెనీస్కి అయితే ఎక్కువ రేటింగ్ ఉందో అవి ఫస్ట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముతూట్ క్యాపిటల్, ఇంతకుముందు మాట్లాడుకున్నాం, రిటర్న్ ఎక్కువ ఉంది, రేటింగ్ కూడా ఎక్కువ ఉంది. ఎంత? A+. ఇంతకుముందు చూసాం కదా. బ్యాక్ వస్తుంది, ఇంకోటి చూద్దాం. ఏంటి? యూగ్రో అంట కంపెనీ పేరు, కార్పొరేట్ కంపెనీ పేరు. నెక్స్ట్ వన్ నావీ, వింటుంటాం. అండ్ IIFL, అండ్ ఇలా చాలా ఉన్నాయి, ముత్తూడు, ఇంకా చాలా. క్రేజీబీ అంట. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీస్. APMDC నాకు తెలిసి గవర్నమెంట్ ఇది. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఒక బాండ్ ఇది. దీనికి గ్యారంటీ ఎవరు? ఏపీ ప్రభుత్వం, గవర్నమెంట్. సో నమ్మొచ్చు. దీనికి AA రేటింగ్ ఉంది. టెన్యూర్ ఎంత? 33 months. అంటే ఇదేంటంటే మిడిల్లో మనం కొంటూ ఉన్నాం. ఇంతకుముందు చెప్పా, గవర్నమెంట్ బాండ్స్ మనం కావాలంటే అమ్మేసుకోవచ్చు, సెకండరీ మార్కెట్ లో మనం కొనుక్కోవచ్చు అని చెప్పి గుర్తుందా? ఇది సెకండ్ హ్యాండ్ బాండ్ లాంటిది. ఎవరు అమ్మేసిన తర్వాత లిస్ట్ చేస్తే మనం తీసుకో. సో ఇక్కడ మెచ్యూరిటీ లెఫ్ట్ 33 months. నార్మల్ గా అయితే 33 months కాదు, సమ్ ఎక్కువ టెన్యూర్ అనుకుంటా. ఇది మిడిల్ లో మనం కొనుక్కుంటున్నాం, 33 months ఇంకా పెండింగ్ ఉంది, మనం కావాలంటే మిడిల్ లో కొనుక్కోవచ్చు. వీళ్ళు ఎంత ఆఫర్ చేస్తున్నారు? 9.25%
ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది, ఏపీ ప్రభుత్వం ఓకే, వడ్డీలాగా. వడ్డీలాగా. ఓకే. సో సెక్యూరిటీ కవర్ 1x అంట. 1x కంటే తక్కువ ఉంటే నో, 1x అయితే ఫైన్. ఓకే. ఇలా మనం కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? Yeah. ఇలా ఎన్నో బాండ్స్ ఉంటాయి. ప్రతి బాండ్ ని మనం కంపేర్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదిగో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీ బిల్, ట్రెజరీ బిల్ చెప్పాను కంతగా. సో ఇది కూడా ఎవరో అమ్మేసినట్టున్నారు. దీన్ని కూడా మనం కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఓకే. సో మధ్యలో కొంత ఎవరు తీసుకొని దాని మధ్యలో ఆపేశారు కాబట్టి సో మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. మనకు కావాలంటే దానికి ఆ 1x సెక్యూరిటీ ఉంటే దాన్ని మనం తీసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఉంది. అవును. సో ఇక్కడ పెట్టుబడి 1000 తో స్టార్ట్ అవుతుంది. 1000 బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే 10 లక్షలు లేకపోతే 5 లక్షలు 6 లక్షలు ఉండాలేమో అనుకుంటారు. 1000తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా మనం కంపేర్ చేసుకొని మంచి బాండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ లో మనకు ఎంత డబ్బు కావాలని మనం ప్లాన్ చేసుకొని ఇక్కడ నేను చూపించాను, గవర్నమెంట్ బాండ్స్ కి వడ్డీ తక్కువ ఉంది. అవును. కార్పొరేట్ బాండ్స్ కి ఎక్కువ ఉంది, 11%, 12% వరకు ఆఫర్ చేస్తున్నారు. సో నాకు ఇన్వెస్ట్ చేస్తాను, కాస్త పర్లేదు, AAA రేటింగ్, AA రేటింగ్, AA+ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తాను అనుకున్నట్లయితే ఈ యాప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు ఈ యాప్ చెప్తున్నానంటే సెబీ రిజిస్టర్డ్ కాబట్టి. ఓకే, అర్థమైందా? అథెంటిక్ అండ్ సేఫ్ గా ఉంటుంది కాబట్టి. ఓకే రైట్. మరి యాప్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? ఏం లేదు, కింద డిస్క్రిప్షన్ లోనే పక్కన కామెంట్స్ లోనే లింక్ ఇచ్చా. మీరు కావాలంటే డైరెక్ట్ గా వింట్ వెల్త్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అంతా చదవండి, చదివిన తర్వాత మాత్రమే మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో ఎస్ అండి, ఇప్పటికే 3 విషయాల గురించి మాట్లాడుకున్నాం. అంటే షార్ట్ టర్మ్ కి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో వాట్ నెక్స్ట్? 4th వన్ వచ్చేసి సేవింగ్స్ అకౌంట్. ఓకే. మీరు అడగొచ్చు, సేవింగ్స్ అకౌంట్ లో ఎంత వస్తుంది వడ్డీ? 3%, 2%, లేకపోతే మహా అయితే 4 అనుకోవచ్చు. కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఓకే. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే 7% కూడా ఆఫర్ చేస్తున్నాయి. 7%. ఓన్లీ సేవింగ్స్ అకౌంట్ లో మనం మన అకౌంట్ లో డబ్బులు పెట్టుకుని ఉంటాం, దాని మీద సంవత్సరానికి 7% వడ్డీ ఇచ్చే బ్యాంకులు కూడా ఉన్నాయి. ఓకే. ఎగ్జాంపుల్ గా IDFC ఫస్ట్ బ్యాంకు, ఈ బ్యాంకు 7% ఆఫర్ చేస్తుంది. కానీ చిన్న కండిషన్ ఉంది, చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే 7% కదా డైరెక్ట్ ఇన్వెస్ట్ చేస్తా వచ్చేస్తే అనుకుంటారు. వాళ్ళ వెబ్సైట్ లోనే మెన్షన్ చేశారు, 5 lakhs కంటే తక్కువ డబ్బు మనం కనుక 1 year లో మెయింటైన్ చేస్తే వాళ్ళు ఇచ్చే వడ్డీ 3%. ఓకే. 5 lakhs కంటే ఎక్కువ డబ్బుని మనం కనుక మెయింటైన్ చేస్తే ఆ డబ్బు మీద 7% ఈ బ్యాంక్ అయితే ఇస్తుంది. ఓకే, కంటిన్యూస్ గా ఆ అకౌంట్ లో మనం మెయింటైన్ చేయాలి. సేవింగ్ 5 lakhs కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తే వాళ్ళు 7% ఇస్తారు. ఓకే. 5 lakhs కంటే తక్కువ మెయింటైన్ చేస్తే 3%. చాలా మంది ఏమనుకుంటారంటే నేను 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలకి 7% ఇచ్చేస్తారేమో అనుకుంటారు. ఇది కండిషన్, 3% ఇస్తారు. సో 5 lakhs మనం 1 year వరకు కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలి. 5 lakhs కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తే అప్పుడు మనకు ఆ 7% అనేది వడ్డీ రూపంలో మనకు వస్తుంది. సో ఎవరైతే నా దగ్గర 5 lakhs కంటే ఎక్కువ డబ్బు ఉంది, నాకు 3 years తర్వాత కావాలి, నేను తీను అలా ఉంచేస్తాను, నాకు చాలా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఈ బ్యాంక్ అకౌంట్ ఒకటే ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనుకున్నట్లయితే, ఉంచేస్తా తీయకుండా అనుకున్నట్లయితే ఇది కూడా బెస్టే. ఎందుకంటే నాకు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. నేను బాండ్స్ లో మళ్ళీ యాప్ ఓపెన్ చేసి అమ్ముకోవాలి, అండ్ FD అనుకో బ్యాంక్ వెళ్ళి అడగలి, లేకపోతే ఇవన్నీ తలనొప్పులు వద్దు అనుకున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్ ఉంచుకుందాం అనుకున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇంకా లాస్ట్ ఆప్షన్ చెప్తా, డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే. మీరు అడగొచ్చు, స్టార్టింగ్ లో మ్యూచువల్ ఫండ్స్ కాస్త రిస్కీ అన్నారు, వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు ఏంటి అని అడగొచ్చు. ఇది నేను చెప్తుంది డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, డిఫరెన్స్ ఉంది దానికి. ఇంతకు ముందు చెప్పింది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ ఎక్కువ డబ్బుని ఈక్విటీ మార్కెట్ లో పెడతాడు. అంటే స్టాక్ మార్కెట్ లో మన డబ్బుని రీసెర్చ్ చేసి ఏ స్టాక్స్ అయితే బాగున్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో పెడతాడు. ఓకే. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 100% సేఫ్. అంటే ఏంటంటే గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, టీ బిల్స్, డిబెంచర్స్, ఇవే ఇంతకు ముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దాంట్లో మనం ఈ యాప్ ద్వారా ఏం చెప్పాను, డైరెక్ట్ గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పా. కానీ డెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మన బదులు ఫండ్ మేనేజర్ అన్నవాడు పెడతాడు అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి 6 to 8% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 6 to 8. దానికంటే మనమే డైరెక్ట్ గా కార్పొరేట్ బాండ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు 11%, 12%. కావాలంటే చేసుకోవచ్చు. సో దీని బదులు అక్కడే ఇన్వెస్ట్ చేస్తే మనకు కాస్త బెటర్ గా ఉంటుంది అంటారు. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఎందుకు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ని సజెస్ట్ చేయలేదంటే అవి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా పోర్ట్ఫోలియో చూస్తే 12% కంటే ఎక్కువే ఉంది మ్యూచువల్ ఫండ్స్ ది, స్టాక్ మార్కెట్ ది కూడా. అయినా కూడా వాళ్ళకి ఎందుకు చెప్పలేదంటే నేను గత 7 years ఇన్వెస్ట్ చేస్తున్నాను. 7 years ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆ రిటర్న్ కనబడింది. ఒకవేళ నేను కనుక జస్ట్ 3 years వాళ్ళని పెట్టుబడి పెట్టమని చెప్పాను, పెడతారు వాళ్ళు. కాకపోతే 3 years తర్వాత మార్కెట్ డౌన్ లో ఉంటే, అప్పుడే మనకు అవసరం వస్తే, అప్పుడే కూతురు పెళ్ళి ఉంటే లాస్ కి తీసుకోవాలి కదా. సో నష్టపోతాం. అందుకని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ నేను చెప్పా, కాకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్స్ ని చెప్పా. ఓకే. వడ్డీ తక్కువ ఉంది. సో వీటిల్లో ప్లాన్ చేసుకుంటే మన డబ్బు సేఫ్ గా ఉంటుంది షార్ట్ టర్మ్ కి. నువ్వు అడిగిన దానికి ఆన్సర్ అంతా
ప్రాపర్ గా చెప్పానని చెప్పి నేను భావిస్తున్నాను. ట్రూలీ అసలు ఈ 5 అంటే మీరు ఇందాక చెప్పినట్లు నిజంగానే ఈ షార్ట్ టర్మ్ కి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కార్పొరేట్ బాండ్స్ కావచ్చు, గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్, FD కావచ్చు, సో ఈ రకంగా గోల్డ్ సిల్వర్ కావచ్చు. గోల్డ్ సిల్వర్. సో నిజంగా నాకైతే చాలా క్లారిటీగా వచ్చింది, ఎందుకంటే నేను కూడా ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాను. సో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారో నాకు అబ్సల్యూట్లీ చాలా మీకు కూడా చెప్తున్నా, మీరు మీ ఏజ్ కి ఇన్వెస్ట్మెంట్ చేస్తా నా ఫ్యూచర్ గోల్స్ కోసం, ఎప్పుడో గోల్స్ కోసం అనుకున్నట్లయితే గో విత్ ఈక్విటీలో ఎంత పెట్టాలంటే 100 మైనస్ యువర్ ఏజ్. ఓకే, 100 లోంచి మీ ఏజ్ని మైనస్ చేస్తే ఎంతైతే పర్సెంటేజ్ ఉందో దాన్ని ఈక్విటీ మార్కెట్లో పెట్టండి. ఓకే, రిమైనింగ్ డబ్బుని ఇలాంటి స్కీమ్స్ లో ప్లాన్ చేసుకోండి. ఓకే, లేదంటే నేను ఒక గోల్ పెట్టుకున్నా, ఇల్లు డౌన్ పేమెంట్ ఉంది 3 years లో, సో 3 years కి మాత్రమే పెట్టుబడి పెడతా, సేఫ్ గా ఉండాలి అనుకున్నట్లయితే ఈ స్కీమ్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది అండ్ మా వ్యూవర్స్ కి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ గా ఎలాంటి డౌట్స్ వచ్చినా కూడా డెఫినెట్లీ ఐ విల్ అప్రోచ్ యూ. సో ఎస్, హోప్ఫుల్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి వీడియో ఎండ్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ని వాళ్ళతో షేర్ చేయాలి. ఓకే, బాస్ వాళ్ళ యాప్ ఉంది. ఈ బాస్ వాళ్ళ యాప్ లో ఏంటంటే ఎవరైతే బిజినెస్ ని మొదలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను XYZ అనే బిజినెస్ ని మొదలు పెడదాం అనుకుంటున్నా, ఆ బిజినెస్ గురించి నేర్చుకుందామంటే ఎలా? బాస్ వాళ్ళ యాప్ లో ఆ బిజినెస్ గురించి కోర్స్ ఉంది. అంటే ఎవరైతే ఆ బిజినెస్ ని ఆల్రెడీ చేస్తున్నారో అలాంటి వాళ్ళు మనకి ఆ బిజినెస్ ని ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఈ కోర్సులను చూడొచ్చు. అండ్ అదే విధంగా ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాలి అనుకుంటే, అంటే ఆ బిజినెస్ ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడాలి అనుకున్నా ఈ బాస్ వాళ్ళ యాప్ ద్వారా మాట్లాడొచ్చు. అండ్ దాంతో పాటు కొత్తగా AI బాట్ వచ్చింది. అంటే చాలా బిజినెస్ ప్లాన్స్ AI బాట్ మనకి చెప్తుంది అనమాట. 200 కంటే ఎక్కువ బిజినెస్ ప్లాన్స్ చెప్తుంది. మన రిక్వైర్మెంట్ ని చెప్తే, ఇలా అనుకుంటున్నా, అలా అనుకుంటున్నా, ఇలా అనుకుంటున్నా అని చెప్తే A to Z బిజినెస్ ప్లాన్ అంతా వస్తుంది అనమాట. సో బిజినెస్ ప్లానింగ్ కి, బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, బిజినెస్ ని ఎలా గ్రో చేయాలి, ఇవన్నీ ఈ బాస్ వాళ్ళ యాప్ ద్వారా మనం అయితే నేర్చుకోవచ్చు. సో యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోనే పక్కన కామెంట్స్ లో ఉంది, చెక్ చేసుకోండి. అండ్ అదే విధంగా వింట్ వెల్త్ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లోని పక్కన కామెంట్స్ లో ఉంది, చెక్ చేయడం మర్చిపోద్దు. సో హోప్ఫుల్లీ ఈ వీడియో అంతా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అబ్లే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.